జై శ్రీరామ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనం చూసాం కేరళ వయనాడులో వరదలు ఎంత బీభత్సంగా వచ్చిందో, ఒక బురద నీరు ఏ రకంగా జనాల మీదకి వచ్చిందో, ఒక 400 నుంచి 500 మంది గ్రామ ప్రజలు కనిపించకుండా పోయారు, మట్టి పెళ్లల్లోకి చిక్కుకుపోయారు, కార్లు కొట్టుకొచ్చినాయి అని చెప్తున్నారు. 2018లో కూడా ఇలాంటి వరదే వస్తే కేరళకి ఆవుల్ని, మనము జింకల్ని, చాలా జంతువుల్ని, గేదెల్ని కొట్టుకొచ్చి మన కళ్ళ ముందే కొట్టుకెళ్తున్నా కూడా దాన్ని కాపాడలేని పరిస్థితి మనం చూసాం. అలాగే ఈరోజు కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయితే ఓన్లీ మనుషులందరూ కూడా ఈ వరదలు వచ్చే టైంలో, సపోజ్ మేమున్నాం ఒక బీచ్ పక్కన ఉంటాం, లేదంటే ఒక కాలువ పక్కనో నది పక్కన ఉంటాం. ఇది కాలువ పొంగుతోంది, మనం ఇక్కడి నుంచి ముందు మన ఇల్లు పోతుందో, గేదెలు పోతాయో, మన ఇంట్లో సామాన్లు కొట్టుకుపోతాయో ఆలోచించే బదులు తల ఒకటి చేత్తో పట్టేసుకుని ఒక 2 రోజుల ముందో 3 రోజుల ముందో మన జాగ్రత్తల్లో మనం ఉండకపోతే ఇంకా ఎందుకండి? మనము ఏదో గవర్నమెంట్ వస్తుంది, ఏదో గవర్నమెంట్ కాపాడుతుంది, లేకపోతే ఎవడో వచ్చి మనని హెచ్చరించాలి, లేకపోతే ఏదో పైనుంచి ఏరోప్లేన్ పడేస్తే మనం పైకెక్కుదాం, ఇదే ఉంటున్నామే తప్ప కొంచెం కూడా మనలో కూడా అవగాహన లేకపోతే చాలా ఇబ్బందులకు గురవుతాం. మనం కూడా చూడండి, వయనాడు వెళ్ళి నేను కూడా ఒక 1 వీక్ ఉన్నాను కేరళ వెళ్ళినప్పుడు. చుట్టూ ఎక్కడ చూసినా ఈ వాటర్ ఫాల్స్, ఈ కొండల మించి నీళ్లు పట్టడం మామూలు. అప్పుడే అక్కడంతా జలప్రళయంగా ఉంటుంది. అలాంటిది అక్కడ ఉన్న గ్రామం ప్రజలు అంత అవగాహన లేకుండా ఎవ్వరూ లేరండి. ప్రతి ఒక్కళ్ళకి, నేను ఒక 3 years బ్యాక్ వెళ్ళినప్పుడే ప్రతి ఒక్కళ్ళ చేతుల్లోనూ ఫోన్లు ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి ఆ రోజుల్లోనే. మరి మనుషులకి వర్షాలకి దానికి నెట్లు పని చేయకపోయినా, ఏది పని చేయకపోయినా మనకి ఇబ్బంది కలుగుతుంది అంటే, మనం అక్కడి నుంచి మన జాగ్రత్తల్లో మనమే బయటికి రావాలి. కానీ అధికారులు మన తీసుకొస్తారు, మన జారేస్తారు అని చెప్పి మనం ఎదురు చూస్తున్న కొద్దీ ఇలా 400 మంది ప్రజలు, 500 మంది ప్రజలు ఒక గ్రామమే కనిపించకుండా పోయేటట్టు ఉందంటే ఎంత భయానకమైన విషయం. ఉదు తుఫాను వైజాగ్లో వచ్చినప్పుడు కూడా మేము గుంటూరు నుంచి ఎన్నో లారీలు, ఎంతో ఫుడ్ అన్ని జిల్లాల నుంచి పంపించడం జరిగింది మనందరం, మీ అందరికీ తెలిసిందే. కానీ జనానికి ఏంటి అంటే, ఎవరో వచ్చి మన లారీలో తీసుకెళ్ళి తోలుతారు, మన లారీలో తీసుకెళ్ళి ఇచ్చేస్తారు, మన ఇల్లు కొట్టుకుపోతాయి అని చెప్పి ఎదురు చూసే బదులు గవర్నమెంట్ వచ్చేదాకా మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. మీకు ఏది ఇబ్బంది కలుగుతుందో చూసుకోవడం, ప్రజల్లో అవగాహన కల్పించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, రెస్క్యూ టీమ్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి దింపుతున్నారు. ఎన్నో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు, 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మనుషులు, చనిపోయిన మనుషులు వస్తారా? చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు, గాయపడ్డ వాళ్ళకి 50,000 రూపాయలు అంటున్నారు. అసలు ఈ గాయపడటము, చనిపోవడము లేకుండా ఈ గ్రామం ఎప్పుడు ముంపుకు గురవుతుంది, ఈ వరదలు వచ్చే సూచనలు ఉన్నాయి, ఈ వాతావరణం ఇలా ఉంది అని చెప్పి ముందే తీసుకొచ్చి కనుక వాళ్ళని పలానా సేఫ్టీ ప్లేస్లో పెట్టి భోజనాలు పెడితే ఇంకొంచెం బాగుంటుందని నా ఊరికి అనిపించింది. కాబట్టి మీకు చెప్తున్నాను, మనకు కూడా ఎప్పుడైనా వరదలు గిరదలు వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్నాం, మనకి పై ఫ్లోర్లో ఉన్నామని కూర్చోకుండా ఏది ఇబ్బంది కలుగుతుందో, మనకి ఎక్కడ ఉంటే ఇబ్బంది కలుగుతుందో మనలో అవగాహన కల్పించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే పక్క వాళ్ళు కూడా ఇబ్బందికి గురవుతుంటే ఇట్లా వరదలు వచ్చినప్పుడు అందరు కలిసి మూకమ్ముడిగా ఒక సేఫ్టీ ప్లేస్కి వెళ్ళిపోండి తప్ప, అది కేరళ వయనాడ్ అవ్వచ్చు, నెల్లూరు అవ్వచ్చు, కర్నూలు అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక ఊరు ఒక ముంపుకు గురవుతుంది మనకి, మన ప్లేసు అన్నప్పుడు అక్కడి నుంచి మనము వచ్చేయడమే. హైదరాబాద్ కూడా ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, సెల్లార్లో ఉన్న అపార్ట్మెంట్లకి వాటర్ వచ్చేయడం అర్ధరాత్రి. మొన్న ఢిల్లీలో చూసాం మనం, సెల్లార్లోకి వాటర్ వచ్చేసి గ్రూప్స్ రాస్తున్న పిల్లలు కూడా 3 చనిపోవడం జరిగింది. కనీసం మనకి మినిమం నాలెడ్జీ కూడా లేకుండా, వరదలు వస్తున్నాయని బయట నుంచి అరిచి వాళ్ళ లోపల ఉన్న వాళ్ళని బయటికి రప్పించలేకుండా, ఎట్లాంటి అవగాహన లేకుండా మనుషులు పోయి నీళ్ళల్లో, వరదల్లో, వర్షపు నీళ్ళల్లో చిక్కుకుపోయి, హైదరాబాద్ కూడా కొంచెం వర్షం పడంగానే అసలు ఎక్కడ గోతులు ఉన్నాయి, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో కూడా తెలియనంత వర్షం పడుతుంది. అలాంటప్పుడు కూడా జనాలు ఎక్కడ తగ్గకుండా రోడ్లు ఎక్కేసి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. కానీ ప్లీజ్, మీ ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ అయినవి. వర్షం పడుతోంది, హెచ్చరిస్తున్నారు, ముందే సూచనలు ఇస్తున్నారు, వాళ్ళని 24 గంటలు బయటికి రామాకండి అని చెప్తున్నారు. అవి
అర్థం చేసుకోండి. కంపెనీలు కూడా స్టాఫ్ ఎలా వస్తారు, ఎలా మన దగ్గర పనిచేస్తారు కనుక వాళ్ళని కూడా ఇంటి పట్టు నుండి ఉద్యోగం చేయమనేటట్టు కంపెనీలు కూడా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి కేరళ, వయనాడు దృష్టి ఇంకో చోట ఇలా జనాలందరూ చనిపోకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటేనండి మనం కూర్చుని మనం బురద నీళ్ళు వరదల్లో మనం కొట్టుకుపోతూ ఎవడు మనని రక్షించలేని పరిస్థితుల్లో మనం మన కళ్ళ ముందు మనమే చావుని వెతుక్కుంటూ ఒక అజాగ్రత్త, నేను ఖచ్చితంగా చెప్తానండి, ఇదంతా అజాగ్రత్త వల్ల, గవర్నమెంట్ అజాగ్రత్త అవనివ్వండి, వాళ్ళు అక్కడ ఉన్న గుడిసెల్లో అజాగ్రత్త అవనివ్వండి, ఏదైనా కానీ మనకి ముంపు గురవుతుంది బలానా గ్రామం అని ముందు నుంచే తెలుస్తుంది. తెలిసినప్పుడు కూడా దానికి చర్యలు తీసుకోకుండా అలా ఆ గ్రామాన్ని అలా వదిలేయటం, ఆ గ్రామానికి వెళ్ళటానికి కూడా మనుషులకి ఆ లైన్ కట్ అయిపోవడం, వాళ్ళు వెళ్ళి ఈ రెస్క్యూ టీం వాళ్ళని కాపాడలేకపోవడం, కొట్టుకొచ్చిన వాళ్ళని కొంచెం ఒడ్డుకు చేరుస్తున్నారే తప్ప ఎంతమంది పసిపిల్లలు, ఎంతమంది పెద్దవాళ్ళు, ఎంతోమంది చనిపోయారో లెక్కలు కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు వయనాడు, కేరళ ఉంది. కనుక వాళ్ళు అందరూ బతకాలని, అందరూ ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలని నా తరపున మీ తరపున మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఎందుకంటేనండి కూర్చున్న పని కూర్చున్నట్టు మనుషులు చనిపోవడం అంటే ఒక వరదలు వచ్చి ప్రకృతి ప్రళయానికి అది మనకు ముందు తెలుస్తుంది. తెలిసి కూడా మనం జాగ్రత్తలు తీసుకోకపోతున్నాము అంటే అది చాలా ఇబ్బందికరమైన విషయం. కనుక అందరూ వర్షాలు పడ్డప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ అది మనకి సేఫ్టీ ప్లేసా కాదా అని చూసుకుని, ఇళ్ళు వాకిళ్ళు లేకపోయినా ఎక్కడైనా బతకచ్చు. ముందు మీరు ప్రాణాలు బతికుంటే దాని తర్వాత అన్నీ అవే వస్తాయి. ఓకేనా? బాయ్ అండి.